ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. సరికొత్త ఆశలు ఆశయాలతో నూతన ఏడాదిలోకి అడుగుపెట్టిన ప్రపంచం. విద్యుత్ కాంతులు బాణాసంచా వెలుగులతో జిగేల్మన్న నగరాలు. భారతావనిలో అంబరాన్నంటిన వేడుకలు. 2026కు ఘన స్వాగతం పలికిన ఆసేతు హిమాచలం. తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త ఏడాది జోష్. తెలంగాణ అసెంబ్లీలో జలవాదనలకు సంసిద్ధమవుతున్న కాంగ్రెస్. నేడు ప్రజాప్రతినిధులకు మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పాలమూరు ప్రాజెక్టుపై కాంగ్రెస్ అన్యాయం కొనసాగుతోందన్న కేసీఆర్. జూరాల సామర్థ్యం తక్కువ కావడంతోనే శ్రీశైలానికి మార్చామని స్పష్టీకరణ. ఏపీ విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. డిస్కంలకు ట్రూ అప్ మొత్తాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం. ప్రజలకు 4,400 కోట్ల లబ్ధి. మన్యం ప్రాంత గిరిజనులకు పవన్ ప్రత్యేక కానుక. అరకు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. సంస్కరణ, ఆచరణ, రూపాంతరీకరణలే అభివృద్ధి సాధకాలన్న మోదీ. ప్రగతి మంత్రం ప్రబోధించిన ప్రధాని. నూతన సంవత్సరానికి ప్రపంచమంతా ఘనస్వాగతం పలికింది. న్యూజిలాండ్ నుంచి యూఏఈ దాకా ప్రజలంతా ఆనందోత్సవాల మధ్య 2026ను స్వాగతించారు. బాణాసంచా, రంగురంగుల విద్యుత్ దీపకాంతులతో ప్రపంచవ్యాప్తంగా పలు నగరాలు జిగేల్మన్నాయి. కౌంట్ డౌన్ ముగియగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ప్రజలు కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. 2025కు గుడ్ బై చెబుతూ కొత్త ఆశలు ఆశయాలతో 2026కు ఘన స్వాగతం పలికారు. వివిధ దేశాల్లో బాణసంచా పేల్చి కొత్త ఏడాదిని ఆహ్వానించారు. పెద్ద ఎత్తున ప్రజలు ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ముందే న్యూజిలాండ్లో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆక్లాండ్ నగరంలోని ప్రఖ్యాత స్కై టవర్ వద్ద జరిగిన వేడుకలకు ప్రజలతో పాటు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కౌంట్ డౌన్ ముగియగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. బాణసంచా వెలుగులతో స్కై టవర్ పరిసర ప్రాంతాలు ప్రకాశవంతంగా మారాయి. పలుచోట్ల ఏర్పాటు చేసిన లేజర్, ఫైర్ వర్క్ షోలు కూడా ఆకట్టుకున్నాయి. ఆస్ట్రేలియాలోనూ కొత్త సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. భారత కాలమానం ప్రకారం సిడ్నీ ప్రజలు నిన్న సాయంత్రం 6:30 గంటలకు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రఖ్యాత సిడ్నీ హార్బర్ వద్ద జరిగిన వేడుకలకు భారీగా తరలివచ్చిన ప్రజలు నూతన సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికారు. కౌంట్ డౌన్ పూర్తి కాగానే సిడ్నీ హార్బర్ కు సమీపంలోని వంతెనపై బాణసంచా రువ్వున ఎగిసింది. కొత్త ఏడాది వేడుకలను జపాన్ ప్రజలు వినూత్నంగా జరుపుకున్నారు. టోక్యోలోని ఓ ఆలయం వద్ద జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో స్థానికులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దుడ్డుకరతో గుడిగంటను మోగించి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. దక్షిణ కొరియా ప్రజలు కొత్త ఏడాది వేడుకలను ప్రాచీన కాలం నాటి సాంప్రదాయాలకు అనుగుణంగా జరుపుకున్నారు. చైనాలో కొత్త ఏడాది సంబరాలు అంబరాన్నంటాయి. జుయోంగ్ గ్వాన్ గ్రేట్ వాల్ వద్ద బాణసంచా వెలుగులతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. అర్ధరాత్రి 12 గంటలు కొట్టగానే గంటలు మోగాయి. తైవాన్లో 101 అంతస్తుల ఆకాశ హర్మ్యం కొత్త ఏడాది వేడుకల్లో కేంద్ర బిందువుగా నిలిచింది. కౌంట్ డౌన్ ముగియగానే 101 అంతస్తుల భవనం నుంచి బాణసంచాలు రివ్వున ఎగిసిపడ్డాయి. దాదాపు అరగంట సేపు ఆకాశ హర్మం నుంచి టపాసుల మోత మోగింది. 508 మీటర్ల ఎత్తైన భవనం పక్కల నుంచి రంగురంగుల బాణసంచా జాలువారుతుండగా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ప్రజలు కేరింతలు కొట్టారు. హాంకాంగ్లో కొత్త ఏడాది వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఆకాశ హర్మ్యాలు, డిజిటల్ లైటింగ్ తో దగదగలాడాయి. మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ట్విన్ టవర్స్ వద్ద ఏర్పాటు చేసిన ఫైర్ వర్క్స్ షో ఆకట్టుకుంది. థాయిలాండ్లోనూ సంబరాలు అంబరాన్నంటాయి. ఆ దేశ రాజధాని బ్యాంకాక్ బాణసంచా వెలుగుల్లో మెరిసిపోయింది. యుఏఈలోనూ కొత్త ఏడాది వేడుకలు ఘనంగా జరిగాయి. దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా వద్ద ఫైర్ వర్క్ షో వీక్షకులను ఆకట్టుకుంది. ఆసేతు హిమాచలం నూతన సంవత్సరాన్ని ఘనంగా ఆహ్వానించింది. 2025కు వీడ్కోలు పలికిన భారతావని కోటి ఆశలతో 2026లోకి అడుగుపెట్టింది.
నూతన సంవత్సరంలో తమ ఆశలు ఆకాంక్షలు ఫలించాలంటూ భారతీయులు హ్యాపీ న్యూ ఇయర్ అంటూ నినాదాలు చేశారు. బాణాసంచా కాల్పులు, కేక్ కటింగ్లు, కేరింతలు, నృత్యాలతో యువత నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో 2026 సంవత్సరానికి ప్రజలు ఉత్సాహంగా స్వాగతం పలికారు. టపాసుల మోతలు, కేక్ కటింగ్లు, డీజే శబ్దాల మధ్య న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకున్నారు. ప్రధాన నగరాల్లో విద్యుత్ దీప అలంకరణలు ఆకట్టుకున్నాయి. ఢిల్లీలో బాణసంచా వెలుగులతో కొత్త ఏడాదికి ప్రజలు స్వాగతం పలికారు. రోడ్లపైకి చేరుకున్న ప్రజలు ఒకరికొకరు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్లో లోకో పైలట్లు హారన్ మోత మోగించారు. ప్లాట్ఫామ్లపై ప్రయాణికులు నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. చెన్నైలో జోరు వర్షంలోనే నగరవాసులు నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకున్నారు. మెరీనా బీచ్ వద్ద యువత సందడి చేసింది. బెంగళూరులో రోడ్లపైకి చేరుకున్న ప్రజలు డాన్సులు చేస్తూ ఆనందంగా కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. గోవాలో బెలూన్లు ఎగురవేసి పర్యాటకులు కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. హిమాచల్ ప్రదేశ్లోని మనాలి, సిమ్లాలో రోడ్లపై డాన్సులు చేస్తూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. జమ్మూ కశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులు ఒకరిపై మరొకరు స్నోబాల్స్ విసురుకుంటూ వేడుకలు జరుపుకున్నారు. జార్ఖండ్లోని రాంచీలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పంజాబ్లోని స్వర్ణ దేవాలయం వద్ద భక్తులు కొత్త ఏడాది సందర్భంగా పూజలు నిర్వహించారు. ఒడిశాలోని పూరీలో జగన్నాథుడి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కేరళలోని తిరువనంతపురంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకల్లో అపశృతులు దొరలకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్ని నిర్వహించారు. ముఖ్యంగా డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఢిల్లీలో వాహనాల రద్దీని నియంత్రించేందుకు 1250 మంది ట్రాఫిక్ పోలీసుల్ని మోహరించారు. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా కొన్ని రహదారుల్ని మూసేశారు. హోటళ్లు, క్లబ్బులు, పబ్బుల వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకున్నారు. జమ్మూ కశ్మీర్లో భద్రతా సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్ని నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సరానికి ఆనందోత్సవాల మధ్య స్వాగతం పలికారు. హ్యాపీ న్యూ ఇయర్ నినాదాలతో ప్రజలు హోరెత్తించారు. డీజే పాటలకు ఉత్సాహంగా స్టెప్పులేస్తూ చిన్న పెద్ద 2025కు వీడ్కోలు పలికారు. కొత్త ఏడాది అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. కొత్త ఏడాది వేడుకల్ని తెలుగు ప్రజలు అట్టహాసంగా జరుపుకున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల సమేతంగా పార్టీ చేసుకుంటూ ఆనందంగా 2025కు వీడ్కోలు పలికారు. క్యాలెండర్లో తేదీ మారగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేక్ కటింగులు, బాణసంచా మెరుపులతో 2026కు ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్నంటాయి. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం పబ్లలో డాన్స్ ఫ్లోర్లు దద్దరిల్లాయి. విద్యుత్ కాంతులు జిగేల్మంటుండగా కారిడార్లో వేడుకలు అట్టహాసంగా సాగాయి. కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో మ్యూజిక్ కాన్సర్ట్లలో చిన్న పెద్ద పాల్గొని స్టెప్పులేశారు. బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం ప్రజాసేవలో మరింత నిమగ్నమై కొత్త ఏడాదిని ఘనంగా కొనసాగించాలని అధికారులకు సీఎం సూచించారు. జిల్లాల్లోనూ నూతన ఏడాది సంబరాలు జోరుగా సాగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యువత ఆడిపాడుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా చిందులేస్తూ కేరింతలు కొట్టారు. అర్ధరాత్రి 12 గంటల వరకు రోడ్లపై షికార్లు చేసిన కుర్రకారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కొత్త ఏడాదికి విజయవాడ, గుంటూరు యువత ఘనస్వాగతం పలికింది. హ్యాపీ న్యూ ఇయర్ నినాదాలతో యువతులు కేరింతలు కొట్టారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పసందైన పాటలకు హుషారుగా ఆడిపాడారు. విశాఖలో నూతన సంవత్సర వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు ఆర్కే బీచ్ వద్దకు భారీగా నగరవాసులొచ్చారు. నెల్లూరులో మంత్రి నారాయణ ప్రజల మధ్య నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. వీఆర్సీ సెంటర్ వద్ద యువత కోలాహలంగా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంది. కర్నూలు, అనంతపురంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకలతో తిరుమల కొండ వెలిగిపోయింది. వేలాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు చేరుకుని కొత్త ఏడాదికి ఘనంగా ఆహ్వానం పలికారు. హ్యాపీ న్యూ ఇయర్ నినాదాలు, గోవిందనామ స్మరణతో తిరుగిరులు హోరెత్తాయి. కొత్త ఏడాది సంబరాలు అంబరాన్నంటుతున్న వేళ శాంతి భద్రతల పరిరక్షణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. తాగి వాహనాలు నడుపుతున్న వారి కోసం హైదరాబాద్ వ్యాప్తంగా విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ముషీరాబాద్ డిపో సమీపంలోని ఆజమాబాద్ క్రాస్ రోడ్డు వద్ద తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్ ఉత్తర మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ప్యాట్నీ, పారడైజ్, బేగంపేట్, రాణిగంజ్, మారేడుపల్లి ప్రాంతాల్లో మందుబావులను హడలెత్తించారు.
తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్లోనూ పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపట్టారు. నాంపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మందుబాబులకు పోలీసులు ఝలకిచ్చారు. తాగి వాహనం నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ 80 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఐటీ కారిడార్, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్ పరిధిలో కీలక ప్రాంతాల్లో 15 చోట్ల, మియాపూర్, చందానగర్లోని 4 ప్రధాన కూడళ్ల వద్ద తనిఖీలు జరిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నదీ జలాల అంశంపై జరిగే చర్చకు ప్రజాప్రతినిధులను పూర్తి స్థాయిలో సంసిద్ధం చేయడంపై అధికార కాంగ్రెస్ దృష్టి సారించింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు, ప్రాజెక్టుల స్థితిగతులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రజాభవన్లో సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొంటారు. అసెంబ్లీలో రేపు నీటిపారుదల ప్రాజెక్టుపై జరిగే చర్చను దృష్టిలో పెట్టుకుని ఇంజనీర్లను భాగస్వామ్యం చేసి ఉత్తమ్ నివేదికలు సిద్ధం చేయించారు. కృష్ణా, గోదావరిలో రాష్ట్ర వాటాలు, ఏపీతో జల వివాదాలు సహా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన వైఖరిని ప్రాజెక్టుల వారీగా వివరిస్తారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు ఏపీ చేపట్టిన ప్రాజెక్టులు, వాటిని అడ్డుకోవడంలో బీఆర్ఎస్ వైఫల్యం చెందిందనే విషయాలపై అవగాహన కల్పించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడంలో ఎదురవుతున్న అడ్డంకులు, పర్యావరణ అనుమతుల్లో జాప్యం, గత ప్రభుత్వ వైఖరిని వివరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ కోసం చేయాల్సింది చాలా ఉందని పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఉపనేతలుగా నియమితులైన హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మండలిలో ఉపనేతలుగా నియమితులైన ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాసరెడ్డిలు ఎర్రవల్లిలో కేసీఆర్ను కలిశారు. వారితో సుదీర్ఘంగా సమావేశమైన కేసీఆర్ వివిధ అంశాలపై చర్చించారు. నదీ జలాల అంశాలు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, కేంద్రం అనుసరిస్తున్న తీరు గురించి చర్చించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జూరాల నుంచి నీరు ఎందుకు తీసుకోలేదన్న చర్చ జరుగుతున్న వేళ అందుకు సంబంధించి కేసీఆర్ నేతలకు స్పష్టత ఇచ్చారు. జూరాల సామర్థ్యం చాలా తక్కువని, దానిపై ఇప్పటికే చాలా ఆయకట్టు ఉందని వివరించారు. వరదల సమయంలోనే అక్కడి నుంచి నీరు తీసుకునే వెసులుబాటు ఉందన్నారు. ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రాంతం నుంచి అయితే ఎక్కువ రోజుల పాటు నీటిని తీసుకోవచ్చని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. మొదట్లో కేసులు వేసి అడ్డుపడ్డారని, అధికారంలోకి రాగానే కాలువల టెండర్లు రద్దు చేశారని ఆరోపించారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేయకపోగా ఇప్పుడు 45 టీఎంసీలకు తగ్గించారని కేసీఆర్ ఆక్షేపించారు. ప్రజల్లోకి వెళ్లి అన్ని అంశాలను వివరిద్దామని, అసెంబ్లీలో ప్రభుత్వ ఎజెండాను చూసి అవసరమైన వ్యూహాన్ని అవలంబిద్దామని నేతలకు కేసీఆర్ నిర్దేశించారు. కొత్త ఏడాదిలో విద్యుత్ వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 4,498 కోట్ల రూపాయల ట్రూ-అప్ భారాన్ని తప్పించింది. ఆ మొత్తాన్ని భరించేందుకు ముందుకొచ్చింది. 2019-20 నుంచి 2023-24 మధ్య డిస్కంలకు చెల్లించాల్సిన ట్రూ-అప్ భారాన్ని ప్రజలపై వేయకుండా తానే భరించేందుకు అంగీకరించింది. ఇందుకోసం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సీకి లేఖ రాసింది. వైసీపీ హయాంలో వివిధ పేర్లతో వేసిన విద్యుత్ భారాలను ఇప్పటికీ ప్రతి నెలా బిల్లులో కలిపి వినియోగదారులు చెల్లించాల్సి వస్తోంది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం డిస్కంలు చేసిన ప్రతిపాదనల్లో అనుమతించని ఖర్చులు పోను 5,933 కోట్లు ట్రూ-అప్ కింద వసూలు చేసుకునేందుకు కమిషన్ అనుమతించింది. సర్దుబాటు చేసిన 1,435 కోట్లు పోను ట్రూ-అప్ కింద 4,497 కోట్లు వసూలు చేసుకునేందుకు డిస్కంలకు అనుమతిస్తూ కమిషన్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎస్పీడీసీఎల్కు 1,500 కోట్లు, సిపిడిసిఎల్కు 1,163 కోట్లు, ఈపీడీసీఎల్కు 1,783 కోట్లు చొప్పున ప్రభుత్వం సర్దుబాటు చేయనుంది. వైసీపీ హయాంలో నకిలీ మద్యం తయారీకి సహకరించినందుకు మాజీ మంత్రి జోగి రమేష్కు 1,18,00,000 రూపాయల ముట్టినట్లు సిట్ తేల్చింది. ఈ మేరకు జోగి రమేష్, జోగి రాము సహా మొత్తం 13 మందిపై అభియోగాలు మోపుతూ కోర్టుకు అనుబంధ అభియోగ పత్రం సమర్పించింది. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు విజయవాడ కోర్టులో అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేశారు. వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కు ములకల చెరువు, ఇబ్రాహీంపట్నం నకిలీ మద్యం తయారీ కేసుల్లో ప్రధాన నిందితుడైన అద్దెపల్లి జనార్దన్ రావు నుంచి విడతల వారీగా 1,18,00,000 ముట్టిందని తేల్చారు. అందులో 45,06,000 రూపాయల్ని జోగి రమేష్ ఆదేశాల మేరకు ఆయన సోదరుడు జోగి రాముకు నేరుగా అందజేయగా, మరో 72,90,000ను జోగి రమేష్ సొంత సంస్థ స్వర్ణ డెవలపర్స్ బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు గుర్తించింది. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు స్వర్ణ డెవలపర్స్ ఖాతా నుంచి జోగి రమేష్ వ్యక్తిగత ఖాతాలోకి భారీ మొత్తాల్లో మళ్లింపులు జరిగినట్లు నిర్ధారించింది. జగన్ హయాంలో జోగి రమేష్ అండదండలతో అద్దెపల్లి జనార్దన్ రావు ఇబ్రాహీంపట్నం పాత ఏఎన్ఆర్ బార్ ప్రాంగణంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని నడిపించారని, హైదరాబాద్ నుంచి ఏపీలోకి సుంకం చెల్లించని మద్యం అక్రమంగా తెచ్చి ఇక్కడి బార్లలో విక్రయించినట్లు గుర్తించింది. అందుకు ప్రతిఫలంగా ఎప్పటికప్పుడు జోగి రమేష్ కు లంచాలు ముట్టజెప్పేవారని సిట్ వెల్లడించింది. ఆయా బ్యాంకు లావాదేవీల వివరాలు, మనీ ట్రయల్, కాల్ డేటా రికార్డులు, టవర్ లొకేషన్లు,
శాస్త్రీయ సాంకేతిక ఆధారాలతో సిట్ ఈ గుట్టును రట్టు చేసింది. వెలగపూడి ఎస్బీఐ బ్రాంచ్లోని జోగి రమేష్ ఖాతాలో 2019 ఆగస్టు 21 నుంచి 2025 అక్టోబరు వరకు మొత్తం 33 లావాదేవీల ద్వారా 18,68 లక్షలు జమవగా అవన్నీ అనుమానాస్పద లావాదేవీలేనని తేల్చింది. జోగి రమేష్ సోదరులు అద్దెపల్లి జనార్దన్ రావు సోదరులతో వాట్సాప్ కాల్, ఇతర రహస్య మార్గాల ద్వారా మాట్లాడుకునేవారని సిట్ తెలిపింది. జనార్దన్ రావు, జోగి రమేష్ 2023 నవంబర్ 28 నుంచి 2025 నవంబర్ 1 వరకు 18 సార్లు కాంటాక్ట్లో ఉన్నట్లు కాల్ డేటా, టవర్ లొకేషన్ డేటా విశ్లేషణలో వెల్లడైనట్లు సిట్ పేర్కొంది. నూతన సంవత్సరంలో మన్యం ప్రాంత గిరిజనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక కానుక ప్రకటించారు. గిరిజన మహిళల్లో గర్భస్రావాలు, రక్తహీనత నుంచి రక్షించేందుకు అరకు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో బ్లడ్ బ్యాంక్ భవనం ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ నెలలో అడవి తల్లి బాట కార్యక్రమం ప్రారంభోత్సవానికి వెళ్లిన సందర్భంలో కురిడి గ్రామంలో ఆయన గిరిజనులతో మాటామంతి నిర్వహించారు. రక్తహీనత కారణంగా ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలను గిరిజనులు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. జన్యుపరంగా వచ్చే సికిల్ సెల్ ఎనీమియా రుగ్మత గర్భిణుల ఉసురు తీస్తోందని వివరించారు. సమస్యకు పరిష్కారం చూపుతానని పవన్ మాటిచ్చారు. ఆ మేరకు వైద్య నిపుణులతో చర్చించారు. వారసత్వంగా వచ్చే ఈ వ్యాధి తీవ్రతను రక్త మార్పిడి ద్వారా తగ్గించే అవకాశం ఉందన్న వైద్యుల సూచన మేరకు అక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బ్లడ్ బ్యాంక్ నిర్మాణానికి అవసరమైన నిధులను పవన్ కళ్యాణ్ మరికొందరు దాతలు సమకూర్చనున్నారు. త్వరలోనే భవనాన్ని నిర్మించి అరకు ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానిస్తామని పవన్ తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 1500 మంది సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు డిప్యూటీ సీఎం నిర్ణయం ఉపశమనం కలిగించనుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే పోలవరం ప్రాజెక్టు పనులను 13% పూర్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నిర్వాసితులకు ఏడాదిలోనే 1894 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి 2026 సీజన్ మొదలయ్యే నాటికి వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేసే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయన్నారు. జనవరి మొదటి వారంలో సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును సందర్శిస్తారన్నారు. నాడు పోలవరంను విధ్వంసం, డయాఫ్రామ్ వాల్ను ధ్వంసం చేసిన వైసీపీ నేడు ప్రాజెక్టు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. నాడు కేంద్రం రీయింబర్స్ చేసిన 3800 కోట్లను సైతం డైవర్ట్ చేసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోలవరంను ముంచేశాడని మండిపడ్డారు. సంవత్సరన్నర కాలంలోనే 13% పనులు ఈరోజు పోలవరం పనులు పూర్తి చేసి మరి ఇప్పటికే దగ్గర 87% పనులు మేము పూర్తి చేయగలిగాం. 2% 5 సంవత్సరాల్లో పనిచేసినటువంటి మీరు ఈ సంవత్సరన్నర కాలంలోనే 13% చేసినటువంటి మమ్మల్ని పనులు జరగట్లేదు పోలవరం అని మాట్లాడుతూ ఉన్నారని అంటే మరి లెక్కలు కూడా మీకు కనపడనటువంటి పరిస్థితి. 2027 డిసెంబర్ కల్లా ఆ పోలవరాన్ని పూర్తి చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంకి అనుగుణంగా పనులు ముందుకెళ్తున్నాయనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇరిగేషన్ శాఖ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుంది. కూటమి ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసిందంటూ బ్లూ మీడియా ప్రచారం చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. వైసీపీ నేతలతో పాటు సాక్షి పత్రిక ప్రభుత్వంపై బురద జల్లుతోందని మండిపడ్డారు. కూటమి హయాంలో చేసిన అప్పులు, అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధమన్నారు. సిఆర్డీఏ అప్పులు రాజధాని అమరావతి నిర్మాణం కోసం తీసుకున్నవని, వాటిని ఆ సంస్థే తీరుస్తుందని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఆ అప్పులను రాష్ట్ర ప్రభుత్వంపై వేస్తూ తప్పుడు ప్రచారం చేయటం సరికాదని హితవు పలికారు. మార్క్ఫెడ్ అప్పులు, రైతుల ధాన్య సేకరణ కోసం తీసుకునే వర్కింగ్ క్యాపిటల్ లోన్లను ప్రభుత్వం అప్పులుగా చూపడం మోసమన్నారు. 2,93,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది అని సాక్షి చెప్పింది శుద్ధ అబద్ధం. 2024 జూన్లో మేము వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా ఆర్బీఐ ద్వారా చేసిన అప్పులు కేవలం 1,19,000 కోట్లు మాత్రమే. వైసీపీ వాళ్ళకి కేవలం బురదల్లడం మాత్రమే తెలుసు కాబట్టి, అబద్ధాలు ప్రచారం చేయడం మాత్రమే తెలుసు కాబట్టి నవంబర్ 30 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్యాగ్ ప్రకారం 1,19,000 కోట్లు మాత్రమే అప్పు చేసింది. తెలంగాణలో రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగిస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పేదోడి సర్కార్గా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పేరు వచ్చినందువల్లే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సత్తా చాటారని తెలిపారు. ఖమ్మంలో పాలేరు నియోజకవర్గంలో గెలుపొందిన కాంగ్రెస్ సర్పంచ్లకు జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేంద్రం రూపాయి ఇవ్వకపోయినా నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు.
ఏది ఏమైనా ఈ గడిచిన 2 సంవత్సరాలలో మన ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి పరిపాలన మొదలుపెట్టిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదవాడికి పూర్తి భద్రత భరోసా కల్పించడమే కాకుండా పేదవాడి కష్ట సుఖాల్లో నిత్యము పాలు పంచుకుంటుంది కాబట్టి పేదవాడి ప్రభుత్వంగా ముద్ర పడ్డది కాబట్టి గ్రామీణ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక శాతం ఓట్లే కాకుండా గ్రామ సర్పంచులను కూడా మనం గెలిపించుకోగలిగాం. భద్రాద్రి రామయ్య ఆలయం నూతన శోభ సంతరించుకోనుంది. 2026 మార్చిలో శ్రీరామ నవమికి సీతారాముల కళ్యాణం జరగనున్న నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్షించారు. సచివాలయంలో దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్తో ఆలయ విస్తరణ పనులపై మంత్రి తుమ్మల చర్చించారు. సీఎం ఆదేశాల మేరకు భద్రాద్రి రామయ్య ఆలయ అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉన్న భూసేకరణకు సర్కారు 34 కోట్లు విడుదల చేయడంతో ఆ ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో మాడ వీధుల విస్తరణ పనులు, ప్రాకార నిర్మాణాలు చేపట్టాలని ఆగమ శాస్త్రం ప్రకారం ఆర్కిటెక్ట్ ఇచ్చిన డిజైన్లు ముఖ్యమంత్రి ఆమోదంతో పనులు మొదలుపెట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై తుమ్మల చర్చించారు. కుంభమేళా తరహాలో భద్రాచలంలో పుష్కరాల ఏర్పాట్లు ఘనంగా చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2పై దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేయడంతో నియామక ప్రక్రియను ప్రారంభించేందుకు ఏపీపీఎస్సీ చర్యలు చేపట్టింది. మొదట పోస్టుల ప్రాధాన్యాలకు సంబంధించి అభ్యర్థుల నుంచి మరోసారి ఐచ్ఛికాలను స్వీకరించాలని నిర్ణయించింది. బుధవారం నిర్వహించిన కమిషన్ సమావేశంలో వివిధ నోటిఫికేషన్లపై చర్చించారు. గ్రూప్ 2లో పోస్టుల ప్రాధాన్యం ఐచ్ఛికాల స్వీకరణకు వారం రోజులు గడువు ఇవ్వాలని, తర్వాత ఎంపిక జాబితాను విడుదల చేయాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. గ్రూప్ 2 పోస్టుల ప్రాధాన్యాలకు ఇప్పటికే అభ్యర్థుల నుంచి 3 సార్లు ఐచ్ఛికాలు తీసుకున్నారు. కోర్టు కేసులతో నియామక ప్రక్రియ ఆలస్యమైంది. ఈలోపు డిఎస్సితో పాటు సుమారు 20 వరకు ఉద్యోగ నియామకాల ఫలితాలు వచ్చాయి. గ్రూప్ 2 మెరిట్లో ఉన్న అభ్యర్థుల్లో కొందరు ఇతర ఉద్యోగాలకు వెళ్లిపోయారు. దీంతో మరోసారి ఐచ్ఛికాలు తీసుకోవాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. 2023 డిసెంబర్ 905 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా 2025 ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను ఏప్రిల్లో విడుదల చేశారు. గ్రూప్ 2లో క్రీడా కోటాకు 2 పోస్టులను రిజర్వ్ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏ కేడర్లో పోస్టులను రిజర్వ్ చేయాలనే దానిపై స్పష్టత లేదు. ఇది డిఎస్సి కేసుతో ముడిపడి ఉండడంతో గ్రూప్ 2 కేసును ప్రత్యేకంగా చేపట్టాలని హైకోర్టును ఆశ్రయించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. వివేక హత్య కేసులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారంటూ నిందితుడు సునీల్ యాదవ్ కుటుంబానికి మరోసారి బెదిరింపులు వచ్చాయి. పులివెందులలో ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్తుండగా వైసీపీ కార్యకర్త అడ్డగించి బెదిరించినట్లు సునీల్ యాదవ్ భార్య వాపోయారు. ఈ విషయంపై సునీల్ యాదవ్ తన భార్యతో కలిసి పులివెందుల పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ ఫుటేజ్ల ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు. సంస్కరణ, ఆచరణ, రూపాంతరీకరణలే ప్రగతి మంత్రాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టుల అమలును సమీక్షించేందుకు ఏర్పాటైన డిజిటల్ పరిపాలిక వేదిక ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి 50వ సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించి ప్రసంగించారు. దశాబ్ద కాలంలో దాదాపు 85 లక్షల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులను సమీక్షించిన ఈ వేదిక 50 సార్లు సమావేశం కావడం అపూర్వమన్నారు. సంస్కరణ గతిని కొనసాగించడంలో ఇదెంతో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను దీని కారణంగానే పూర్తి చేయగలిగామని తెలిపారు. రహదారులు, రైల్వే, విద్యుత్, జలవనరులు, బొగ్గు రంగాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ సమీక్షించారు. పీఎం శ్రీ పథకం అమలును జాగ్రత్తగా పర్యవేక్షించాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. 2వ దశ సంస్కరణలు ఎలా ఉండాలో తెలియజేశారు. సరళీకరణ కోసం సంస్కరణ ఫలితాలు సాధించడానికి కార్యకుశలత మూల సూత్రాలని మోదీ తెలిపారు. సమయం, వ్యయం, నాణ్యతలు ప్రాజెక్టుల అమలు పనితీరులో అంతర్భాగం కావాలని అన్నారు. బీజేపీ పాలనలో 2025లో దేశం అనేక సమస్యలను ఎదుర్కొందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. నూతన ఏడాదిలోనైనా ప్రజలకు మంచి పాలన అందించాలని కేంద్రానికి సూచించారు. 2025కు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను గుర్తు చేస్తూ కమలదళంపై ఎక్స్లో ఖర్గే విమర్శలతో విరుచుకుపడ్డారు. ఉపాధి హామీ, ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ఎన్నికల ప్రక్రియ, అంతర్జాతీయ వ్యవహారాలు సహా మొత్తం 14 అంశాలను తన సుదీర్ఘ పోస్టులో ప్రస్తావించారు. ఎంజీ నరేగాను రద్దు చేయడం ద్వారా కోట్ల మంది పేదల జీవనాధారాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తుందని తెలిపారు. సరైన సన్నాహాలు లేకుండా బూత్ స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వకుండా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియతో కోట్ల మంది ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం తలెత్తిందని విమర్శించారు. అటు ఖర్గే విమర్శలపై బీజేపీ ధీటుగా స్పందించింది. మోదీ సర్కారు చేపట్టిన సంస్కరణల కారణంగా భారత్ ప్రపంచంలోకెల్లా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ పేర్కొన్నారు.
కొత్త ఏడాది వేళ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అగ్గిరాజేశారు. చైనాలో తైవాన్ పునరేకీకరణను ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న చైనా ప్రజల మధ్య రక్త సంబంధం, బంధుత్వం ఉందన్నారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని ప్రజలను ఉద్దేశించి టీవీలో చేసిన ప్రసంగంలో జిన్పింగ్ తమ మాతృభూమి పునరేకీకరణ అనివార్యమని, దాన్ని ఆపడం ఎవరితరం కాదని జిన్పింగ్ అన్నారు. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమని అంటున్న చైనా తైవాన్ జలసంధిలో 3 రోజులుగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జిన్పింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆర్థిక, రక్షణ, సాంకేతిక రంగాల్లో బీజింగ్ సాధించిన పురోగతిని జిన్పింగ్ కొత్త ఏడాది ప్రసంగంలో ప్రస్తావించారు. బ్రహ్మపుత్ర నది దిగువ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో చైనా ఎల్లప్పుడూ సరైన దిశలో నిలుస్తుందని అన్నారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి, మానవాళి ఉమ్మడి భవిష్యత్తు కోసం అన్ని దేశాలతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉందని జిన్పింగ్ తెలిపారు.